నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రుద్ర వండర్స్. ఎట్లున్నారు అందరూ? ఇక ముచ్చట ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే తమ్మునేలు చూసిరు కాబట్టి. మేము మౌలాలిలో ఉన్న ఏఎంఆర్ ప్లానెట్ మాల్కి వచ్చినాము. ఇది మాల్ బయట వ్యూ అన్నట్టు. నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో, సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఫస్ట్ అయితే బైక్ పార్క్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి పోయినాము. ఇక అక్కడ అన్ని బ్రాండ్స్ ఉండే, అన్ని షాప్స్ లోపల కూడా వీడియో తీయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇట్లా బయట నుండే చూపెట్టిన. మేము ఇటు చూస్తా అంటే రుద్రాంశ్ ఎక్కడికో ఉరుకుతాండని మేము కూడా వెనక పోయేసరికి అక్కడ ట్రైన్ ఉండే. ఇక అది చూసినాక పిల్లలు ఇక్కడ ఆగుతారు చెప్పుర్రి. దీనికైతే 100 రూపీస్ తీసుకున్నారు, మాల్ లోపల 3 రౌండ్లు తిప్పుతామని. ఇక అక్కడ మేము ఉన్నప్పుడు అయితే పిల్లలు లేకపోతే ఇంకెక్కటోళ్ళకి ఇట్లా ఎవ్వరు లేకుండే, అందుకే రుద్రాంశ్ని ఒక్కనే తిప్పిర్రు. వాని సంతోషం చూడుర్రి. తర్వాత ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఫోటోలు దిగినాము, వీడియోలు కూడా తీసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి పోయినాక ఒకసారి మొత్తం తిరిగి చూసినాం ఏమేమి ఉన్నాయని. ఇక టాయ్స్ షాప్ రాగానే రుద్రాంశ్ మమ్మీ అది మమ్మీ ఇది అనుకుంటా చెప్తాండు. నాకు చాలాసేపు చూసిండు అది తీసుకుంటా ఇది తీసుకుంటా అని, కానీ లాస్ట్కు కార్లు బైకులు కనిపించగానే ఇది కదా నాకు కావాల్సింది అనుకున్నట్టున్నాడు. ఇక్కడ బైక్లకు కార్లకు సపరేట్ ఛార్జెస్ ఉండే. కార్లకు కొన్ని 150 కొన్ని 100 ఉండే, బైక్స్ అయితే 100 రూపీస్ అనుకుంటా. రుద్రాన్స్ తీసుకున్నది 150 రూపీస్, కానీ మాల్ లోపల 2 రౌండ్లు అని చెప్పారు. వాని ఎగ్జైట్మెంట్ చూడుర్రి, ఓన్గా డ్రైవ్ చేసినట్టు ఫీల్ అవుతాడు. లాస్ట్కు పార్క్ చేసేటప్పుడు వీనికేమో బాగా తెలిసినట్టు పక్కకున్న అబ్బాయికి సజెషన్స్ ఇస్తాడు చూడుర్రి. సెకండ్ ఫ్లోర్కి పోగానే డైరెక్ట్ గేమ్స్ దగ్గరికే పోయినాము. ఫస్ట్ ఇక్కడ కార్డు తీసుకొని గేమ్స్ అన్నీ ట్రై చేసిర్రు. ఆల్మోస్ట్ అందులో ఉన్న గేమ్స్ అన్నీ ఆడినరు. మాల్ మొత్తంలో మేము ఎక్కువ టైం స్పెండ్ చేసిన ప్లేస్ అంటే ఇక్కడనే. మస్తు సేపు ఉన్నాము. రుద్రాంశ్ అయితే మస్తు ఎంజాయ్ చేసిండు ఇక్కడ.
తర్వాత అన్నీ చూసుకుంటా పైన ఫ్లోర్కి పోయినాము. అక్కడ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ రెస్టారెంట్ ఉండే, దానికి ఆపోజిట్లో మూవీ మ్యాక్స్ కూడా ఉండే. ట్రైన్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని పోయినాం, ఎక్స్పీరియన్స్ కూడా చేసినాం. కానీ ఆ వీడియో సపరేట్ పోస్ట్ చేద్దామని ఇంట్లో పెట్టలేదు, అది సపరేట్గా అప్లోడ్ చేస్తా. అది అయిపోయిన తర్వాత ఏమన్నా మిస్ అయినామా అని మళ్ళీ చూసుకుంటా కిందికి వచ్చినాం. ఇక బయటకు వచ్చినాక ఈ ప్లేస్ అయితే మస్తు అనిపించింది. మేము పోయింది ఈవినింగ్ టైం కదా, అసలే ఎండాకాలం, మంచిగా చల్లగా ఉండే, కూర్చోడానికి కూడా ఉండే అక్కడ. ఇక అక్కడనే ఒక ½ కూర్చొని టైంపాస్ చేసినాము. రుద్రాంశ్ కూడా మంచిగా ఆడుకున్నాడు కోసేపు. ఇక మెల్లగా ఇంటికి రిటర్న్ అయినాం. మాల్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు అనిపించింది, రుద్రాంశ్తో ఇంకా మంచిగా అనిపించింది. మా ఛానల్ని సపోర్ట్ చేయర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకురి. మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.